ముందు మాట. తిరువనంతపురంలోనున్న అనేక క్రైస్తవ సంఘములలో చేరిన ప్రొటెస్టెంట్ క్రైస్తవులు క్రీస్తు శకము 1918 సంవత్సరము ఫిబ్రవరి మాసమును అంత సులభముగా మరువలేరు. ఆ మాసములో అదివరకెన్నడూ జరుగునిదియు అనేకుల ఆత్మలకు విశేషమైన మేలు కలిగించినదేనైనా ఒక సంగతి జరిగెను. అదియే సాధు సుందర్ సింగ్ యొక్క దర్శనము. ఈ విధమైన పురుషుడు క్రైస్తవ సంఘములను ఇదివరకెన్నడూ దర్శింపలేదని మిషనరీలలో ఒకరు చెప్పిరి. అవును, సుందరుడు మమ్మను దర్శించుట దేవుడు తానే తన జనులను దర్శించినను నిశ్చయమును కలిగించుచున్నది. సుందర్ సింగ్ మా మధ్యకు రాకముందు ఆయన కీర్తి గూర్చి మేము వింటిమి. ఇక్కడనున్న కొందరు ఆయనను గూర్చియు ఆయన చేసిన పనిని గూర్చియు పుస్తకాలలో చదివిరి. కొందరు ఆది సంఘములో జరిగిన అద్భుతములు ఇప్పుడునూ జరుగునని తలంచిరి. కానీ అనేకులు ఆయనను చూడవలననియు ఆయన మాటలు వినవలననియు అందుమూలముగా ఆత్మీయమైన ఆశీర్వాదములు పొందవలననియు బహుగా కోరుకొనిచుండిరి. ఈ కోరికలను దేవుడు తీర్చకుండా పోలేదని అనేక మంది సంతోషముతో సాక్ష్యమియ్యగలరు. సాధు సుందర్ సింగ్ ఎక్కువచ్చిన రైలు బండి తిరువనంతపురము స్టేషన్లోనికి రాగానే అక్కడనున్న మిషనరీలు కొందరు స్వదేశ క్రైస్తవులను ఆయనకు స్వాగతమిచ్చుటకు సిద్ధముగా ఉండిరి. ఆయన మిషన్ బంగ్లాకు వచ్చినప్పుడు ఆయనను చూచుటకు అనేక మంది గుంపు కూడి ఉండిరి. స్నానము చేసి భోజనము చేయుటకైనను ఆయనను పోనిచుటకు వారికి ఇష్టం లేకపోయాను. సాధు సుందర్ సింగ్ పాదరక్షలు లేకుండా కాషాయపు నిలువుటంగీని భుజముల మీద అదే రంగు కలిగిన ఉత్తరీయమును తలగుడ్డను ధరించి సొగసైన ఎర్రని ముఖమును నల్లని కన్నులు వెంట్రుకలను కలిగి 6 అడుగుల పొడుగైన చక్కని సిక్కు యవనస్తుడు. 25 ఏండ్ల వయసు గలవాడైనను బహు గంభీరముగాను ఇతరులను వశపర్చుకొనగలిగిన చిరునవ్వుతోనూ తత్తరపాటు లేని అభినయముతోనూ ఆయన కనిపించినప్పుడు లోకం యొక్క నిరీక్షణ అను బొమ్మలో సమస్త దేశస్థుల చిన్నపిల్లలను తన కౌగిట చేర్చుకున్నట్లు యేసునాథుని చిత్రించిన చిత్రకారుడు సుందర్ సింగ్ ముఖమును చూచి మన ప్రభువును అట్టి ముఖము కలిగి ఉండవచ్చునని ఊహించెనా అని తోచును. పరిశుద్ధ గ్రంథములోని మరుగైన అనేక సంగతులు ఈ పురాతన భూమి అయిన హిందూ దేశంలో గ్రహించుకొనుటకు వీలగును గాని మన రక్షకుడు ఈ లోకంలో ఎట్లు సంచరించెనో అని సుందర్ సింగ్ తెలియపరిచినట్టు మరి ఎవరునూ నా అనుభవంలో తెలియపరచలేదు. సుందరుడు తిరువనంతపురములో ఎక్కడ ప్రసంగింపబోయిననో జనులు గొప్ప గుంపులుగా కూడిరి. పిల్లలు ఆయన చుట్టూ కూడుకొని ఆయన వస్త్రములు తాకవాలని కోరిరి. ఆయన ప్రార్థించవలనని అనేక మంది రోగులను ఆయన వద్దకు తెచ్చిరి. నేను రోగులను స్వస్థపరచలేనని సుందరుడు స్వయంగా చెప్పినను ప్రజలు దానిని నమ్మలేకపోయిరి. సుందరుని ప్రసంగములు వినుటకు కూడిన ఒక పెద్ద కూటంలో ఒక రోగిని మంచము మీద మోసుకుని వచ్చి వాడు సుందరుని చల్లని ముఖమును చూడగలిగినట్లునో ఆయన మధురమైన వాక్యములు వినగలిగినట్లునో వానిని ఒక చోట ఉంచిరి. వాడు ఒక క్రైస్తవుడు. 7 మైళ్ళ దూరముననున్న వారి గ్రామము నుండి ఈ కూటము కొరకు ఆ ముందు రాత్రి వానిని మోసుకుని వచ్చిరి. పరితాపకరమైన ఈ సంగతి చూచినప్పుడు రోగులు ఎంత ఆశతో యేసునాథుని
వెదకియుండిరో మా మనస్సుకు స్పృశించెను. నికోదేము యేసును రహస్యముగా వెదకుచు రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన సంగతి ఆ రాత్రి జరిగిన ఒక సంఘటనను బట్టి మాకు జ్ఞాపకమునకు వచ్చెను. చరాచరములైన జీవములన్నీ నిద్రించుచున్న రాత్రి 2 గంటల వేళ సాధువుతో మత విషయములను గూర్చి మాట్లాడుటకు కోరి గొప్ప కులస్థుడైన హిందువుడొకడు తలుపు తట్టి లోపలికి వచ్చి, నేను పగటివేళ వచ్చుటకు బిడియపడి ఇప్పుడు వచ్చితినని చెప్పాను. యేసుక్రీస్తు మీ కొరకు నీచమైన శిలువ మీద మిట్ట మధ్యాహ్నం వేలాడి శ్రమపడుటకు సిగ్గుపడలేదే? నీవు ఆయన కొరకు కొద్ది కష్టము పడకూడదా అని సుందరుడు అడిగాను. మరునాడు తన సిగ్గునంతటినీ విడిచి క్రైస్తవుల పెద్ద కూటమునకు ఈ హిందువుడు ధైర్యముగా వచ్చి సాధువు చేసిన ప్రసంగమును వినెను. మాకందరికీ సాధువు సుందర్ సింగ్ దేవుని గూర్చియు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చియు నూతనమైన జ్ఞానమును కలుగజేసెను. క్రీస్తుతో సమీపముగా సహవాసము చేసినందువలనను ఆయన చిత్తమునకు లోబడి ఆయనను మనస్ఫూర్తిగా వెంబడించుట వలనను సుందరుడు తన ప్రభు యొక్క ముఖ వికాసమును కలిగి ఉన్నట్టు మాలో అనేకులు ఎంచిరి. ఆ కారణము చేతనే ఈయనను చూచిన వారందరూ ఈయన క్రీస్తుని పోలి ఉన్నాడని చెప్పుకొనిరి. సాధు సుందర్ సింగ్ను చూచుట చేతను ఆయన మాటలు వినుట చేతను హిందూ దేశస్థులు ఇక ముందుకు సాగిపోదురు. పశ్చిమ దేశస్థులు ఇది వరకు గ్రహించినట్టి రక్షకుని కళ్యాణ గుణములలో కొన్నింటిని తూర్పు దేశస్థులను నూతనముగా గ్రహించి వెల్లడిపరుతురన్న నమ్మికయు నిరీక్షణయు కలుగుచున్నది. హిందూ దేశస్థుల మనసును వశపరుచుకొనగలిగిన మహాపురుషులు బయలుదేరవలనని గడిచిన 30 సంవత్సరముల నుండి మేము కనిపెట్టుచుంటిమి. నేటికి అధిక వినయముతో సిలువనెత్తుకొని తన ప్రభువును వెంబడించుచున్న సాధు సుందర్ సింగ్ ద్వారా మా మనోవ్యధ తీరెను. రెబ్కా పార్కర్. ఈ పుస్తకం యొక్క వర్తమానము. ఈ చిన్న పుస్తకము సాధు సుందర్ సింగ్ యొక్క జీవిత చరిత్ర కాదు, ఆయన చేసిన పని యొక్క చరిత్రయు కాదు. కానీ దీనిలో విశేషమైన దైవభక్తి గల ఒక మనుష్యుని సొగసైనను నడత యొక్క రహస్యము బయలుపరిచి తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న వానికి ఇతరులను వశపరుచుకున్నట్టు గల శక్తిని దేవుడు ఎలాగో అనుగ్రహించునో తెలియజేయటకు ప్రయత్నించితిమి. క్రీస్తు ప్రభు యొక్క దాసులలో ఉత్తముడైన ఒకడు ఆయన వలె జీవించవలను, ఆయన సువార్తను బోధించటం వలను అనేకులను ఆయన వైపునకు ఆకర్షింపవచ్చుననియు ఇతరులు క్రీస్తును ఎక్కువ భక్తితో వెంబడించుటకు ప్రేరేపింపబడి సుందర్ సింగ్ యొక్క ఆవేశము కొంచెమైనను పొందిన ఎడల ఈ పుస్తకం యొక్క ఉద్దేశము నెరవేరననియు చెప్పవచ్చును. సాధు సుందర్ సింగ్ను చూచినందున మేలు పొందిన నాకు ఆత్మలను క్రీస్తు పాదముల యొద్దను నడిపించుటకు ఆయనకుండిన ఆశ్చర్యకరమైన శక్తిని గూర్చి సాక్ష్యమిచ్చుట ఎంతో సంతోషమును కలుగజేయుచున్నది. ఈ పుస్తకం యొక్క వర్తమానమును చదువువారందరూ దీనివలన ఆత్మీయమైన మేలును పొందవలనని నా ప్రార్థన. రెబ్కా పార్కర్. సాధువు సన్యాసి. భారతదేశంలోని హిందువులు తమ మతాచారములను కడు జాగ్రత్తగాను క్రమముగాను అనుసరించుటను గొప్ప సంగతిగా భావించినట్టు లోకంలో మరి ఏ దేశస్థులను భావించటలేదని చెప్పవచ్చును. వైదికమునకు
తమ జీవితకాలమును ప్రతిష్ఠించుకొనిన వారి ఎడల అత్యధికమైన గౌరవమును వారు చూపుదురు. ఈ దేశస్థులు ప్రాచీన కాలము నుండి లోకమును పరిత్యజించిన వారిని దేశమును జయించి దానిని పరిపాలించువాని కంటే అధికునుగా గౌరవించుదురు. మత గురువుకుండు శక్తిని అందరూ ఎరిగిన విషయమే గనుక దానిని ఇక్కడ వివరించిన అవసరం లేదు. పశ్చిమ దేశ విద్యా విధానము వ్యాపనము చెందుటచే అతని అధికారమునకు కొంత నష్టము కలిగినను, హిందూ కుటుంబంలో పౌరోహితునకు ఇంకనూ పలుకుబడి కలదు. కానీ బ్రాహ్మణేతరులు అనేకులు వైదిక వేషమును ధరించుదురు. వీరిలో ముఖ్యులను సాధువులని, సన్యాసులని అందురు. ఈ రెండు పదములు ఒక తెగవారికి చెందును అనే తప్పు అభిప్రాయము కలదు. కానీ వీటికుండు ముఖ్య భేదమేమనగా, సాధువు ఆరంభము నుండి వైదిక ఆశ్రమంలో ప్రవేశించును. సన్యాసి తన జీవితకాలమునందు ఎప్పుడైనను అనగా అంతమందు కూడా ఈ వేషము ధరింపవచ్చును. భారతీయులు అనేకులు చివరి కాలంలో సంసార బంధకములు, లౌకికాపేక్షలు, ఇతర బాధ్యతలను విడిచి తమ ఆయుష్శేషము సన్యాస శ్రమ సంబంధమైన కష్టములను సహించుటకు తమను ప్రతిష్ఠించుకొందురు. అట్టివారు సాధారణముగా తమకున్న బాధ్యతలు అనగా గృహ సంబంధమైన బాధ్యతలు నెరవేర్చి లోకములో తమ కర్తవ్యమును నిర్వహించినట్లు ఎంచుదురు. అయితే సాధువు బాల్యములోనే లోకమును దాని సౌఖ్యములను పరిత్యజించును. అతడెన్నడూనూ వివాహమాడడు, లోక తాపత్రయములలో జ్వరబడడు. సాధువు యొక్క జీవితము ద్వారా లోకమునకు చెప్పశక్యము కాని గొప్ప మేలు చేయుటకు అవకాశమున్నది. కానీ అది భయంకరమైన శోధనతో కూడా నిండినది. సాధువు లోకము తనకు సమర్పించు సమస్త వైభవమును పరిత్యజించిన శూరుడగుటచే ఈ దేశమందంతటను అధిక గౌరవమును పొందును. కావుననే హిందూ దేశములో చక్రవర్తులు సహితము ఇట్లు లోకమును పరిత్యజించిన వారి ఎదుట బహు భయభక్తులతో ఎల్లప్పుడూ వంగి నమస్కృతులు చేయుచున్నారు. సన్యాసియు సాధువును కాషాయ వస్త్రమును ధరింతురు. ఈ వేషము చిరకాలము నుండి గౌరవనీయమైనదైనందున ఈ దేశములో జాతి కుల భేదములను మీరి ఎక్కడికైనా పోవుటకు వారికి ఆధిక్యతను కలిగించును. వారికి నిలువ నీడయు చేతిలో డబ్బులను తమ స్వంతమనునవి ఏమీయూ ఉండవు. గనుకనే హిందువులు వారికి సమస్త ఉపచారములను చేయుట తమ మతధర్మముగాను పుణ్యముగాను ఎంచుతురు. ప్రాచీన కాలము నుండి భారతదేశంలో భక్తావేశము గలవారు అనేకులు ఇట్టి జీవితము శ్రేష్టమైనదని ఎంచి లోకమును అందలి సంపదలన్నిటినీ స్వేచ్ఛాపూర్వకముగా పరిత్యజించి తమ్మును తాము ఉపేక్షించుకొని సకల విధములైన కష్ట నష్టములు పాలై తద్వారా మనశ్శాంతిని, భగవత్ సాన్నిధ్యమును, సాయుధ్యమును సంపాదింప ప్రయత్నించిరి. భారతదేశంలోని పుణ్యక్షేత్రములలో దేనియందైనను ఒకరిద్దరు సాధువులు తాము పూనుకుని నిష్టను అనుసరించి పంచాగ్ని మాధ్యమందు కూర్చునుట గాని, గోళ్ళు చేతిలో నుండి పొడుచుకొని వచ్చినట్లు దానిని పైకెత్తిండుట గాని, ముండ్ల మీద పరుండుట గాని, పుణ్యతీర్థపు ఒడ్డున మౌనవ్రతము వహించి భగవద్ధ్యానము చేయుచుండుట గాని
సామాన్యంగా చూడవచ్చును. కానీ ఇట్టి వ్రతమును అవలంబించువారు కొందరు మిక్కిలి అవమానకరమైన బ్రతుకు ఇండుట చేత దీనిని గూర్చి నీచమైన తాత్పర్యము కలదు. ఒకానొక మురికి భిక్షకుడు కాషాయ వస్త్రము ధరించి ఇంటింటికి తిరుగుచూ తాను అడిగిన దానిని వారు ఇయ్యనందున అమాయకులైన ఇంటివారిని భయపెట్టి శపించుట ఎంతో అసహ్యముగా నుండును. భారతదేశమును చూచుటకు వచ్చడి విదేశీయులు పుణ్యక్షేత్రముల గుండా పోవుచు అనేక మంది దేవుని కనుగొనవలనని ఈ విధముగా సన్యాసి వేషముతో ఆయనను వెతుకుచుండుట చూడవచ్చును. అనేక మంది మురికిగానున్న ఫకీర్లను చూచినప్పుడు ఎంతో అసహ్యము కలిగినను మరెంతో మంది సన్యాసులు తమను తాము క్రూరముగా కష్టపెట్టుకొనుటను చూచినప్పుడు క్రైస్తవుడు వారు వెదకుచున్న మనశ్శాంతి కలుగు రక్షణ మార్గము గూర్చి తెలిపవలనటకు సందేహం లేదు. ఈ దేశంలో బహు స్వల్ప వ్యయముతో జీవింపవచ్చును. ఇచ్చటి శీతోష్ణ స్థితి కొద్ది బట్టలతో బయట చెట్ల కింద కూడా జీవించుటకు తగి ఉన్నది. పశ్చిమ దేశస్థుల వలె సుకుమారముగా జీవింపవలనని వారు కొందరే. ప్రజలు సాధారణముగా స్వల్ప సౌఖ్యములతోనూ అల్పాహారముతోనూ తృప్తి పొంది ఉండదురు. గనుకనే అనేక శతాబ్దముల నుండి భక్తావేశములు గలవారు మనశ్శాంతిని వెతకబోయినప్పుడు సాధ్యమైనంత స్వల్ప జీవనము అభ్యసించి దానితో కష్టమైన బాధలను బుద్ధిపూర్వకముగా అనుభవింపబూనుకొనిరి. పాశ్చాత్యులు మిగుల చలిగల దేశం నందుండుటి చేతను విభిన్నమైన అలవాట్లు గలవారై ఉండుటి చేతను ఇట్టి కష్టములతో జీవించుట వారికి అసాధ్యము. అంతేగాక ఇట్టి స్వల్ప జీవనమును ఊహించుట కూడా వారికి అసాధ్యము. ఈ దేశంలో నిజమైన సాధువు పాశ్చాత్యుల వలె తినుటకు ఆహారము, ఉండుటకు ఇల్లు తప్పకుండా దొరుకునట్టి మఠములోనికి పోడు. కానీ అతడుండుటకు ఇల్లు లేక ఊరూరు తిరుగుచు తాను ధరించుకొనిన ఒకే ఒక వస్త్రముతో నిరాధారిగా పరదేశి వలె ఉండును. లోకాంతం వరకు హిందూ దేశంలో సన్యాసుల కష్టపు బ్రతుకును గూర్చి జనులు ఆశ్చర్యపడక మానరు. వారు ఇహ సంబంధమైన లాభము అంతటిని తృణీకరించి సమస్త విధములైన శ్రమలను మనోనిబ్బరముతో సహించుట కూర్చి ఆలోచించు వారికి ఎంతో ప్రోత్సాహమును పరవశమును కలుగక తప్పదు. సుమారు 3000 సంవత్సరముల నుండి ఈ దేశంలోని సన్యాసులు ఆత్మీయమైన జీవము శారీర జీవము కంటే అధికమైనదని తలపోయిదురని తమ బ్రతుకు ద్వారా స్పష్టముగా సాక్ష్యమిచ్చున్నారని డాక్టర్ పార్కర్ వ్రాసెను. ఈ ఆశ్రమం యొక్క ఉద్దేశము బహు గొప్పది. ఇది క్రీస్తు ప్రభు యొక్క బోధన అనుసరించి లోకమును హత్తుకొనక సమస్త సౌఖ్యములను పరిత్యజించి వాటికి బదులుగా సమస్త విధములైన కష్ట నష్టములను అనుభవించుచు ఎడతెగకుండా ఇతరుల ఆత్మరక్షణ కొరకు వెతకుచుండు క్రైస్తవ సన్యాసి ఆశ్రమముగా మారినయెడల ఈ లోకములో అంతకంటే శ్రేష్టమైన జీవితం ఉండబోదు. సాధు సుందర్ సింగ్ సమస్తమును పరిత్యజించిన సాధువు యొక్క జీవనము మహోత్కృష్టమైనదను ఉద్దేశము ఈ దేశస్థులందరి మనస్సులలో చిరకాలము నుండి పారంపర్యముగా ఉన్నది. ఉండుటకు ఇల్లు లేక మరుసటి పూటకు అన్నము దొరుకునో
లేదో తెలియకనో సొంత ఆస్తి ఏమీ లేనివాడుగా సాధు సుందర్ సింగ్ మన ఎదుట నిలవబడినప్పుడు ఈయనలోనూ ఆ ఉద్దేశము మూర్తీభవించినట్టు మనకి తోచునని చెన్నై పట్టణంలో ప్రచురింపబడు ఒక పత్రికలో చెప్పబడినది. కానీ ఈయన తన కొరకు కాక ఇతరుల ఆత్మల రక్షణ కొరకు సమస్తము నష్టమని ఎంచుకొని ఉండుట చేత ఈ ఉద్దేశమును పరిపూర్ణముగా నెరవేర్చగలిగాను. చెప్పశక్యము కాని కష్టములతోనూ నష్టములతోనూ బాధలతోనూ హింసలతో కూడిన తన జీవితమును తన కొరకు ప్రాణము పెట్టిన రక్షకుని అనుదినము అర్పణగా చెల్లించుచుండెననే చెప్పవచ్చును. తాను అధికముగా ప్రేమించిన కీర్తిశేషురాలైన తన తల్లి కోరిన ప్రకారము సుందర్ సింగ్ ధైర్యముతో క్రైస్తవ సాధువుగా బయలుదేరెను. అందుచేత కలిగిన హిందువుల కోపమును, క్రైస్తవ సోదరుల పరిహాసమును, ఐరోపీయుల విరోధమును ఆయన ఎంతమాత్రము లక్ష్యము చేయలేదు. తాను బాప్తిస్మము పొందిన 33వ దినమందే 16 ఏండ్ల లేతప్రాయమందు దేవుడు ఈ విధమైన సేవ కొరకు తనను ఏర్పరచుకొనెనని మనోనిశ్చయము చేసుకొని సాధువు యొక్క కఠినమైన జీవితమును పూనుకొనెను. నాడు మొదలు తలవాల్చుటకు తనకు చోటు లేదని చెప్పిన ఆ మహాపురుషుని దివ్యరూపమును, స్వార్థ త్యాగములను గణపరుచు ఈ దేశస్థుల సుందర్ సింగ్ తన జీవితము ద్వారా చూపుచూ క్రీస్తు ప్రభువు బయలుపరచగోరిన సత్యములను వారికి ప్రకటించుచుండెను. ఈ దివ్యమైన పరిచర్యలో ఈయన అనుసరించిన ఈ తూర్పు దేశస్థుల పద్ధతులు సరైనవా అని అడుగువారి సందేహమును తీర్చుటకు సుందర్ సింగ్ ఒక ఉపమాన రూపముగా ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. దాహము చేత తప్పించుచు చావసిద్ధముగానున్న ఒక హిందువు విదేశీయ పాత్రలో ఇయ్యబడిన ఉదకమును త్రాగకపోయెను. పిమ్మట ఆ జలమునే వేరొక ఇత్తడి పాత్రలో పోసి ఇచ్చినప్పుడు దాహం తీర్చుకొనెను. గాజు గిన్నెలోనున్నది ఆ జలమే, ఇత్తడి పాత్రలోనున్నది కూడా ఆ జలమే. కానీ ఆ పాత్ర అన్యదేశపు దగుట చేత ఆ జలమును త్రాగలేదు. భారత క్రైస్తవులు సువార్త వ్యాపకమును, నూతన పద్ధతులను అవలంబించుట ఆవశ్యకము. ఎందుకనగా దేశస్థుల అవసరములను బాగుగా నెరిగినవారు తమ దేశపు పారంపర్యాచారపు వాడుకలను, అభిప్రాయములను వీరికి నూతనమైనవి కావు. ఇది ఇట్లుండగా సుందరుని యొక్క పరిచర్య వల్ల అనేక వేల మంది ప్రజలకు చెప్పవలసినవి కానీ మేలు కలుగుచున్నందుచేత ఇటు నూతన పద్ధతులు అనుసరింపతగినవనియే చెప్పవచ్చును. సకల జాతుల వారును సుందర్ సింగ్ను చేర్చుకొందురు. పురుషులు పోకూడని అగ్రజాతి స్త్రీల వంటి అంతఃపురములోనికి కూడా ఈయన వెళ్ళి అనేకులకు క్రీస్తుని గూర్చి చెప్పినట్టి ధన్యత గలవాడాయను. ఇట్టి మంచి సందర్భము లీయనకు కలుగుట ఈయన యొక్క సాధువు వేషము చేతనే. ఆ దుస్తులను గూర్చి ఆయన ఒకప్పుడు చెప్పినదేమనగా, నేను సాధువుగా బయలుదేరిన దినమున కాషాయ వస్త్రములను నేను వివాహమాడితిని. ఆ వేషమును నేను ఎన్నడను బుద్ధిపూర్వకంగా విడనాడను. నీవెంతకాలము నిన్ను నీవు త్యజించుకొని ఇట్టి జీవితము జీవించుదువని ఆయనను తరచుగా అడుగువారితో, నా జీవితకాలమంతయు నేను ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటుని, ఆయన కృపచేత నేను ఈ ప్రతిజ్ఞను తప్పకుండా నెరవేర్చదునని చెప్పాను. ఎక్కడనూ అనేక దినములుండక ఈ దేశమంతటను సంచారము చేయొచ్చు. తిరువాన్కూర్ సింహాలముల ఉష్ణమును, టిబెట్ యొక్క అధికమైన శీతలమును సహించుచు ఏమి తిందును ఏమి ధరింతునను శరీరము గూర్చిన చింతలేమీ లేకుండా, పాదరక్షకులు గాని ద్రవ్యము గాని లేకుండా అనేకులకు ప్రయోజనమును తన పరమ యజమానునికి మహిమయును కలుగునట్లు సుందర్ సింగ్ ఎడతెక్కకుండా యాత్ర చేయుచుండెను. టిబెట్లో కూడా ఆయన పాదరక్షకులు ధరించలేదు. ఈయన రక్తము కారుచున్న తన పాదములతో కొందరిని యేసునొద్దకు నడిపింపవలనని వైరాగ్యము వహించియుండెను. ఉర్దూ భాషలోనున్న ఒక నూతన నిబంధన ఈయన ఎల్లప్పుడూ తన చేతనుంచుకొనెను. ఈ పుస్తకము ప్రకృతి స్వానుభవము అను ఈ
3 మాత్రమే ఈయన ప్రసంగములకు సారాంశమును శక్తియు నిచ్చుటకు చాలినవై ఉండెను. పరమపురుష దివ్య లక్షణ ప్రదీపిక అను పుస్తకములో ఫాస్తిక్ అను ఆయన యేసునాథుడు ఆ కాలమందు పాలస్తీనా దేశమందుండిన జనులలో మిక్కిలి సంతోష స్వభావము గలవాడై ఉండవలనని కనబడినట్లు చెప్పుచున్నాడు. అది ఏ విధమైన ముఖ వికాసమో సాధు సుందర్ సింగ్ను చూచిన వారికి తెలియను. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట ఈయనకు మహదానందము. ఈయన ముఖమునందు లోతైన సమాధానమును సంతోషమును ఎల్లప్పుడూ కనబడుచుండెను. గడిచిన 13 ఏండ్లలో పలు విధములైన శ్రమలు అనుభవించినను ఈయన ముఖముల్లో ఎంతో తృప్తి కనిపించును. ఈయనకు ముందున అపోస్తుడైన పౌలు వలె ఈయనయు ఎటుబోయినను శ్రమపడుచున్న ఇరికింపబడలేదు. అపాయముల్లోనున్నను కేవలము ఉపాయము లేకుండా లేదు. తరమబడుచున్నను దిక్కు లేకుండా లేదు. పడద్రోయబడినను నశించలేదు. యేసు యొక్క జీవము కూడా తన మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాడు. 2 కొరింథీ 4:7-10 సుందరుని గుణగణములు. ఈ అధ్యాయమును వ్రాసిన వారు పశ్చిమ దేశము నుండి వచ్చిన మిషనరీ అయినను ఇండియా దేశమును చాలా కాలం నుండి ప్రేమించుచుండినందున ఈ మాటలు అంగీకరింపతగును. సుందర్ సింగునకు అనేక మంది ఇతర క్రైస్తవులకు ఉండు గొప్ప వ్యత్యాసమును మనుష్యులను ఆకర్షించుటకు ఆయనకుండిన శక్తియు ఆయనను చూచినప్పటి నుండి మనస్సులో ఎక్కువగా తోచుచున్నది. ఈ వ్యత్యాసమును శక్తియు ఆయన సమస్తమును పరితరించుట చేతను క్రీస్తు చిత్తమునకు తనను సంపూర్ణముగా లోబర్చుకున్నట చేతను క్రీస్తునందు తనకున్న గాఢమైన ప్రేమ చేతను కలిగినవని చెప్పవచ్చును. మన ప్రభు దినముల్లో వలనే బేదలకు ప్రకటింపబడుచున్న సువార్తను విని అంగీకరించిన ఈ దేశములోని క్షుద్ర జాతుల వారు కొందరు ఉన్నతమైన స్వాతంత్ర పదవిని పొందియున్నారు. అగ్రజాతుల వారు కొందరు క్రీస్తును వెంబడించినందున గొప్ప నష్టమును హింసను పొందియున్నారు. కానీ తమకున్నదంతయు పోగొట్టుకొని క్రీస్తు దాసులైన వారు కొందరే. సుందర్ సింగ్ క్రైస్తవుడైనప్పుడు ఆయనకు గొప్ప ఉపద్రవం మాత్రమే కాకుండా అధికమైన ధననష్టమును కలిగెను. ఆయనకు కలిగిన లాభము క్రీస్తే కానీ మరేమీయూ లేదు. దీనిని సంపాదించుకున్నటకు ఈయన లోక సంబంధమైన ఐశ్వర్యంనంతయు విసర్జించెను. అప్పటి నుండి క్రీస్తు కొరకు ఆయనతో కూడా శ్రమ అనుభవించటయే సుందర్ సింగ్కు ఎప్పుడునూ పరమానందము కలిగించుచున్నది. ఈ దేశపు జనులు అనేకులు ఈయన వలె యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వెంబడించినప్పుడే వారు తమ దేశస్థులకు క్రీస్తు పాదముల యొద్దకు తెగల సామర్థ్యం కలవారగుదురు. మనుష్యులను క్రీస్తు వైపునకు ఆకర్షించుటకు సుందర్ సింగ్కు గల ఆశ్చర్యకరమైన శక్తి యొక్క రహస్యమేమి? ఈయన చిన్నతనమందే దైవమును కనుగొనవాలని కోరికతో నిండినవాడై తన మత సంబంధమైన వేద గ్రంథములో తన ఆత్మీయ దాహమును తీర్చుకొనదగిన శుభోదేదైనా దొరుకునేమో అని వెదికి ఆశాభంగము పొంది నూతన నిబంధన ఒకదానిని కనుగొని దాన్ని చదువునారంభించను. దీనిని ఆయన క్రీస్తు పాత నిబంధనలోని ప్రవచనములను ఎట్లు నెరవేర్చునో పుస్తకముగా కానీ లేక తాను చిన్నతనమునందే విని పాతబడిన కథలు గల పుస్తకముగా కానీ ఎంచలేదు. దీనిలోని నూతన పురుషుడైన క్రీస్తు ఈయన ఎదుట తిరుగులాడుచు ఈయనతో మాట్లాడుచున్నట్లుండెను. ఈ పుస్తకమును చదివిన సుందర్ సింగ్కు ఈ చరిత్ర చదివిన కొలది ఆశ్చర్యం ఎక్కువగొటే కాక తన మనస్సును వశపరుచున యేసునాథుని అనుసరించి ఆయనలో జీవింపవలనడు వాంఛ చేత లోకధనమంతయు పెంటకుప్పయని త్రోసివేయుటకు మనస్సు పుట్టెను. నూతన నిబంధనలోని సంగతులు వివరించుటకైనను దానిని అర్థము మరుగు చేయుటకైనను వేరే పుస్తకమేదియు ఈయనకు దొరకపోవటం మంచిదే. నూతన నిబంధనయు దైవాత్మయు అనేక దినముల నుండి దైవమును వెదుకుటచ్చే గలిగిన వైరాగ్యముతో నిండిన తన ఆత్మయు ఈయన క్రీస్తును కనుగొని తనకు దేవుని అందున్న వాంఛను పరిపూర్ణముగా సంతృప్తిపరచుటకు సహాయకరం ఆయను. సత్తుమిత్రుల కన్నులకు దాగి ఒంటరిగా ఒక చెట్టునైన కూర్చుండి నూతన నిబంధనలో క్రీస్తు చరిత్రను చదువుకొనుటచే మనసు కరిగి ఈ హిందూ బాలుడైన సుందర్ సింగ్ అనేక సార్లు కన్నీళ్లతో నిట్టూర్పులు విడిచినని మనము వినిచున్నప్పుడు మన కంట నిండా నీరు జారకుండా ఉండునా? ఈ విధముగా మనము క్రీస్తును చేర్చుకుంటిమా?
అను ప్రశ్న మన మనసులో పుట్టును. మన విద్యా జ్ఞానము చేతను, వేదశాస్త్ర జ్ఞానము చేతను క్రీస్తును గూర్చి మనకు కలిగి ఉన్న అభిప్రాయములు మరచి సుందర్ సింగ్ యేసు ప్రభువును కనుగొన్నట్లు మనమును కనుగొనవలని ఆశ పుట్టుటలేదా? ఆ దినముల్లో తాను కనుగొనిన క్రీస్తు దాసుడగు సుందర్ సింగ్ దేశమందంతటను సంచారము చేసెను. తన నూతన నిబంధన చేతితో ఉంచుకొని క్రీస్తు తనతో ఉండినందున క్రీస్తు పోలిక తన ముఖమందు ప్రకాశించుచుండెను. రెవరెండ్ హాలండ్ అను ఆయన తన పుస్తకమందిట్లు చెప్పుచున్నాడు, లోకములోని జనులలో సగం మంది ఇండియా దేశపు మతములను అవలంబించుచున్నవారైనందున వారికి దేశము ఆత్మీయమైన తల్లి అనదగును. ఇండియా యొక్క నిజరూపమును ఇతరులకు చూపుటికై వ్రాయబడు గ్రంథముల్లో ఇండియా యొక్క మతాభిమానమని మొట్టమొదట వివరింపవలెను. హిందువులకు మతమొకటే ముఖ్యమైనది, తక్కినవన్నీ వారి ఆత్మకు తృప్తి కలిగింపవు. మతాచారం అన్నింటికి శిరస్సు వలె ఉన్నది స్వార్థ త్యాగమే. సాధువు కష్టములను లక్ష్య పెట్టకుండా మహోత్కృష్టమైనదిగా ఎంచబడుచున్నది. క్రీస్తు ప్రభువు ఈ మహోన్నతుద్దేశమును నెరవేర్చగల శక్తివంతుడు. ఈ దేశస్థులు క్రీస్తును గూర్చి వినుట మాత్రమే కాక ఆయనను చూడగోరుచున్నారు. శాంతము మృదుత్వమే తమకు అలంకారంగా ధరించుకొని ప్రేమతో ఇతరులకు సేవ చేయు మనస్సు గలవాడై ఇహలోక ధనమును డంబమును పరిత్యజించిన క్రైస్తవుడే తన ప్రభు యొక్క సౌందర్యమును ఈ దేశస్థులకు చూపగలడు. అట్టివాడొకడు వెలయవలనని నిరీక్షించుచున్నాము. బహుకాలము నుండి ఈ దేశస్థులు గౌరవించుచున్న సన్యాసి వ్రతమును పూని హిందూ సన్యాసుల వలె కష్టములను వెదికి తెచ్చుకొనక పరోపకారము చేయు సేవలో శ్రమలు సంభవించిన ఎడల అది దైవచిత్తమని ఎంచి సంతోషముతో సహించుచున్న సుందర్ సింగ్ నందు క్రీస్తు యొక్క సుందర రూపము ప్రతిభవించుచున్నది. ఇదిగో క్రీస్తు ఆసియా ఖండవాసిగా మన ముందరికి వచ్చుచున్నాడు. ఈయనయే అనేక శతాబ్దముల నుండి దైవముతో ఐక్యపడవలనని ఈ దేశస్థుల అనుభవించుచున్న ఆత్మదాహమును తీర్చినట్టి మార్గమును చూపగలడని కేశబ్ చంద్రసేన్ చెప్పెను. దీని సత్యమును సాధు సుందర్ సింగ్ నిరూపించెను. ఈయనను చూచిన వారు ఈయన ద్వారా మానవుల కొరకు తనను తాను దరిద్రునిగా చేసుకున్న యేసునాథుని చూచున్నారు. ఇదే సుందర్ సింగ్ యొక్క శక్తికి కారణము. ఇలాంటి ఒక మహాపురుషుణ్ణి చూచుటకును ఆయన మాటలు వినుటకును ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చుట ఆశ్చర్యమా? ఈ దేశము స్వదేశీయుల వలనే క్రీస్తు పాదముల యొద్దకు తేబడవలెను. సుందర్ సింగ్ ఎట్టి హిందువుని మనస్సునైనను ఆకర్షింపగలవాడుగా ఉండెను. ఆయన వేషమును, స్వార్థ త్యాగమును, సువార్త బోధించు చాతుర్యమును, ఆయన క్రైస్తవుడైన చరిత్రయు ఏ మతస్థులైనను ఆయన చెప్పు మాటలు గమనించినట్లు చేసెను. ఏ మతస్థులైనను సుందర్ సింగ్ యొక్క విశేషమైన భక్తిని గ్రహించి ఆయనను పరిపూర్ణంగా నమ్ముదురు. అందుచేతనే ఈ దేశస్థులను ప్రేమించు విదేశీయులకు లేనట్టి శక్తి సుందర్ సింగ్కు ఉండెను. ఒక దీర్ఘదర్శి యొక్క వెండ్రములతో అపోస్తుల్ని గల శక్తితోనూ కాషాయపు నిలువుటంగి ధరించి నల్లని కొద్దిపాటి గడ్డము కలిగి ఒక యవ్వనుడు ప్రసంగించుచున్నాడు. ఆయన పెదవుల నుండి వచ్చిన మధుర వాక్కులు వినినప్పుడు హిందూ మత సిద్ధాంతములలో శ్రేష్టమైనదంతయు సువార్త వెలుగుచే ప్రకాశించుచున్నట్టు ఉన్నదని తోచినదని ఈ దేశపు గనుడొకడు చెప్పెను. సుందర్ సింగ్ ప్రతిదినము చూచుచుండిన క్రీస్తు యొక్క సౌందర్యము ఆయన ముఖమునందు ప్రతిఫలించుచున్నందున ఆ సౌందర్యమును స్పష్టంగా ఇంతవరకు ఎవరిలోనూ చూడని వివేకులైన కొందరు హిందువులు ఆయనలో ప్రతిబింబించుచున్న అందమైన ముఖ వికాసము ఎవరిదని తెలుసుకొనగోరిరి. సుందర్ సింగ్ యొక్క జీవితమే ఆయనకు శక్తిని కలిగించెను. ఆయనలోనున్న శక్తి మనలో కూడా కనబడవలని కోరుకొనిన ఎడల ఆయన వలె మనమును జీవింపవలనని ఒక అమెరికా దేశస్థుడు అనెను. మన సాధు సుందర్ సింగ్ యొక్క శక్తిని వివరింపతరము కాదు. ఆయన తనను ప్రభువే పిలిచినని నిశ్చయించుకొని సన్యాసి ఆయను
సాధువు వేషము ధరించుటలో ఏదో మహిమైనను పుణ్యమైనను కలదని ఆయన ఎంచుకొనలేదు. ఆయన గంభీర భావము కలిగిన ప్రసంగములు ఆయన విశేషమైన దైవభక్తితో నిండిన వాడిని చూపెను. ఆయన చెప్పేడి సత్యములన్నీయు ఎంతో గంభీర భావము గలవి. ఆయన తన ఉపన్యాసముల్లో చెప్పు ఉపమానములు తాను కండ్లారా చూచి ప్రకృతిలో నుండి తీసిన దృష్టాంతములలో నిండియున్నవి. వినువారు ఎన్నటికీ మరువలేని సొగసైన ఉపమానముల చేత తాను చెప్పేడి అంశము మన మనస్సులో నాటుకున్నట్లు చెయ్యను. ఈయన ప్రసంగములు ఇంపైనవి మాత్రమే కాక ఎంతో శక్తి గలవియునై ఉన్నవి. క్రైస్తవ సాధువుగా మొట్టమొదట బయలుదేరిన వానిలో ఇట్టి దృఢమైన విశ్వాసమును, క్రీస్తు దివ్య లక్షణములను నిండియుండుట హిందూ దేశములోనే పరిశుద్ధ సంఘమునకు గొప్ప లాభమేయని ఒక యవ్వన క్రైస్తవ సమాజపు పత్రికలో ప్రచురింపబడినది. సాధు సుందర్ సింగ్ మత వైరాగ్యము వేషము చేత మతి తప్పినవాడు కాడు. తనకు కలిగిన మంచి వరములన్నీ క్రీస్తు ప్రభు వలననే కలిగినవని చెప్పుచుండెను. ఈయన ఏ మతశాఖలోనూ చేరినవాడు కాదు. ఒంటరిగా నిలవపడి స్వార్థ త్యాగబుద్ధితోనూ శుద్ధమైన మనస్తోనూ యేసు ప్రభువును ప్రేమించి దేవుని నామమునకు మహిమ కలగవలనని, మనుషుల ఆత్మలు రక్షింపబడవలని ప్రయాసపరుట యందే మన దినములు గడుపుటకు సుందర్ సింగ్ మనల్ని పిలుచుచున్నాడు. ఇట్టి సుదుద్దేశములను నెరవేర్చుటయందు తన జీవితకాలమంతయు గడుపుటే పురుషార్థమని సుందర్ సింగ్ ఎంచుకొనెను. అందుచేత ఆయన ఆసక్తితో చెప్పిన మాటలు ఈ దేశస్థులు సులభంగా మర్చిపోజాలరు. వంశము జననము. మన సాధువు సిక్కులు అను ఉత్తర దేశమందలి ఒక జాతిలో పుట్టినవాడు. ఈ కులము అనేక కారణముల చేత విశేషమైనదని చెప్పవచ్చును. ఇది ఆరంభమందు మత సంస్కరణ చేయుటకు బయలుదేరినను ఒక సత్య మతమును స్థాపింపగోరెను. పిమ్మట క్షత్రియ ధర్మమైన యుద్ధ శౌర్యమునందు నిష్ణాతులై తమకు కీడు చేసిన వారి మీద పగ తీర్చుకున్నటకు ఆరంభించిరి. అనేక పర్యాయములు హింస పొందినను ఈ కులస్తులు జాతి గర్వము తగ్గలేదు. 16వ శతాబ్దమందు పంజాబులో నుండిన కల్లోలముల్లో ఒక మత కక్షగా బయలుదేరి కొద్దివారిగా నుండిన సిక్కులు కొంచెం కొంచెముగా జయమునొంది ఒక బలమైన రాజ్యమును స్థాపించిరని ఒక గ్రంథకర్త వ్రాసెను. 5 నదులు పారెడు పంజాబు సిక్కుల సొంత దేశము. తాము ఏలుచూ వచ్చిన ఆ దేశముల్లో వీరు లెక్కకు కొద్దిమందిగా నున్నారు. అయినను ఈ జాతి వారి బలమునకు కారణము వీరి ఐక్యమత్యమియు మత వైరాగ్యమును యుద్ధ ప్రతాపములే. వీరు దేనినైనను తెగించి చెయ్యుదురు. ఎట్టి కష్టంనైనను ముఖము చిట్లించకుండా సహింతురు. అపజయము నొందినను అధైర్యము నొందరు. తమ గురువులైన నానక్, గోవింద్ సింగ్ అనువారి ఉద్దేశ ప్రకారము తమ మతము ఈ దేశమందంతటా వ్యాపించినను దృఢమైన నమ్మిక వీరికి గలదు. ఈ జాతి వారిని గూర్చి కొన్ని విశేషమైన సంగతులు ఈ పుస్తకము చివర ఇవ్వబడిన అనుబంధముల్లో చూడవచ్చును. దాని ద్వారా సుందర్ సింగ్ ఎట్టి మతావేశము గలవారి మధ్య పెరుగునో తెలియను. సిక్కుల నాయకుడు తన రాజటీవీ చేతను పౌరుషము చేతను ఎక్కువైన వాడుగా కనిపించినను, సిక్కుల గురువు తన గంభీర్యమును దేవుడు తనతో ఉన్నాడను భక్తియును కనపరుచు ముఖ వికాసము చేత విశేషమైన వాడుగా కనిపించును. వీరి మత వైరాగ్యమును లౌకిక వాంఛలను ఇండియాలో మరి ఏ జాతి వారిలోనూ కనిపించుట అరుదు అని ఒక చరిత్రకారుడు చెప్పుచున్నాడు. క్రీస్తు శకము 1889 సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తేదీన ఈ కీర్తి వహించిన కులమందు సుందరుడు పుట్టెను. ఆయన తండ్రి పాటియాల సంస్థానము మందున రాంపూర్ అను పట్టణమందు ప్రసిద్ధిగాంచిన సర్దార్ షేర్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి. సుందరుడు ఈయన యొక్క కనిష్ట పుత్రుడనైనను తన సహోదరులందరికంటే ఉన్నత పదవికి వచ్చెను. సుందరుని యొక్క అన్న సర్దార్ నాథ్ సింగ్ అనునతడు ఒక సిక్ సంస్థానములో సేనానాయకుడిగా నుండెను. మిగిలిన వారు ఇతని కంటే గొప్ప ఉద్యోగములలో నుండిరి. సుందరుడు చిన్నతనమందు సుకుమారముగా ధన సంపత్తులోనూ అష్టైశ్వర్యముల్లోనూ పెంచబడెను. వేసవికాలమందు తన తల్లిదండ్రులతో సిమ్లా మొదలైన హిమాలయ పర్వతమందలి శీతల ప్రాంతములకు పోయేడివాడు. ఆయన తల్లి నాగరికతయు అధిక సమర్థతయు కలిగి
మూఢభక్తి లేని బుద్ధిమంతురాలైన స్త్రీ రత్నమనదగును. అమెరికా నుండి వచ్చిన మిషనరీ స్త్రీలు ఈమెకు స్నేహితులై వీరింటికి తరచుగా పోవుచుండిరి. పసివాడిగా ఉన్నప్పుడే సుందరుడు తన తల్లిని అధికంగా ప్రేమించుచుండెడివాడు. ఈయన తల్లియు ఈయన ఎడల అత్యంత అనురాగము గలిగియుండెను. ఈయన కనిష్ఠుడు అయినందుచేత తన తల్లి చెంతనే ఎల్లప్పుడూ ఉండేడివాడు. నీవు నీ సహోదరుల వలె లౌక్యుడువుగా ఉండగోరక నీ ఆత్మశాంతిని వెదికి సన్మార్గమును అనుసరించి సాధువు కావాలని తల్లి తరచుగా చెప్పుచూ వచ్చెను. అందుచేత ఈయన మరి ఏ జీవనోపాయము మీదను తన మనస్సు పోనీయలేదు. తన కనిష్ట పుత్రునికి తనకు తెలిసిన సద్బోధనంతయు నేర్చుటకు తండ్రి తాను పోవు చోటుకెళ్లను ఈయనను తోడుకొని పోవుచుండెను. ఈయన 7 ఏండ్ల వాడైనప్పుడే సంస్కృతములో భగవద్గీతను కంఠత వల్లించెను. ఈయన ప్రీతితో ప్రేమించి స్నేహించిన తల్లి 14వ ఏట పరలోకగతురాలైనప్పుడు ఆ వియోగము వలన ఈయనకు కలిగిన దుఃఖము వర్ణింపతరము కాదు. తన తల్లి సజీవురాలయునేడల తాను పూనిన వ్రతమును గూర్చి జీవితమును గూర్చి పరమానంద భరితురాలగునని సుందరుడు తరచుగా చెప్పుచుండెడివాడు.